మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ప్రతి విషయం పట్ల మనం చేసేటువంటి పని పట్ల మనకొక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటారు పెద్దలు. అంటే మన మైండ్‌లో నేను సాధించగలను, నేను చేయగలను అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ గనుక ఉన్నట్టయితే మనం అనుకున్న పనిని సాధించగలుగుతాం. ఎందుకంటే సో, ఏది సాధించాలన్నా ఆ మనిషికి ఉండేటువంటి యాటిట్యూడ్, దృక్పథం అంటామా? లేకుంటే ఆ పని పట్ల తనకుండేటువంటి డెడికేషన్ అంటావా? ఆ పని పట్ల తనకుండేటువంటి ఆహ్, డిటర్మినేషన్ అంటామా? లేకుంటే డెడికేషన్ అంటామా? డివోషన్ అంటామా? ఏమి అన్నా ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకొని నేను చేస్తా, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ సక్సీడ్ అనేటువంటి నమ్మకం గనుక ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. అంటే పని పట్ల మనకున్న ప్రేమ, పని పట్ల మనకున్న కమిట్మెంట్ అది ఎంత పనైనా పర్వాలేదు. ఏ పనైనా పర్వాలేదు. నేను చేస్తా అనేటువంటి కమిట్మెంట్ గనక మనకుంటే మనం సాధించగలుగుతాం. సో, అలా ఆ పాజిటివ్ కమిట్మెంట్‌తో తను చేస్తున్నటువంటి పనిని సాధించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ కథ ద్వారా ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి. చేసే పని చిన్నదా? పెద్దదా? అది మన వల్ల అవుతుందా? కాదా? అనేటువంటి రిజల్ట్ పక్కన పెట్టి మనం చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టినట్టయితే మనం సాధించగలుగుతాం అని చెప్పేటువంటి ఈ కథను మీరు వినే ప్రయత్నం చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఒకరోజు ఒక వేటగాడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి తిరిగి, తిరిగి, తిరిగి అలా ఒక దారి నుండి వచ్చేస్తున్నటువంటి క్రమంలో ఆ దారికి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కన ఒక చీమ నిలబడి ఉంటది. అంటే ఆ చెట్టు చాటుకు దాక్కొని ఉంటది. మనం అప్పుడప్పుడు ఏదైనా ఆట ఆడుకున్నప్పుడు ఎట్లయితే ఒక ఒక గోడ చాటుగా లేకుంటే ఒక చెట్టు చాటుగా ఎట్లయితే దాక్కొని ఉంటామో, సో, అలా దాక్కొని మాటి మాటికి ఆ చెట్టు పక్క నుండి తొంగి చూస్తుంటుంది ఆ రోడ్డు వైపు. ఈ వేటగాడికి ఏం అర్థం కాలే. ఏంటబ్బా ఈ చీమ మాటి మాటికి తొంగి చూస్తుంది, రోడ్డు వైపు చూస్తున్నది. మళ్ళీ ఆ చెట్టు చాటుకు దాక్కుంటున్నది. కారణం ఏమై ఉంటుందా అని చెప్పేసి ఈ వేటగాడికి ఏం అర్థం గాక ఆ చీమ దగ్గరికొచ్చాడు. "ఏమే చీమ, నేను చాలా సేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు మాటి మాటికి వచ్చి ఏమో ఈ చెట్టు చాటు నుంచి తొంగి చూస్తున్నావు. ఏంటిది? దేనికోసం ఆ రోడ్డు మొఖాన నువ్వు చూస్తున్నావు, తొంగి చూస్తున్నావు" చెప్పగానే, "ఏయ్! ఆగు, నువ్వు మాట్లాడకు, నువ్వు సైలెంట్‌గా ఉండు" అంటుంది. అనగానే, "చెప్పు అసలు ఏంటి? నేను సైలెంట్‌గానే ఉంటాను గానీ, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఎందుకు తొంగి చూస్తున్నావు? కారణం ఏంటో చెప్పు" అని చెప్పగానే అప్పుడు చెప్తుంది. "అగో అటువైపు చూడు, రోడ్డుకి అటువైపు చూడు." "అవును చూస్తున్నాను." "ఏమొస్తుంది అటునుంచి?" "ఏమొస్తుంది? ఒక ఎలిఫెంట్ వస్తుంది" అన్నా. "అవునా? ఎలిఫెంట్‌ని చూసావా? కనిపించిందా?" "యెస్. ఎలిఫెంట్ ఇటువైపే వస్తుంది. కామన్ అది. ఇది రోడ్డు కాబట్టి బహుశా ఇటు స్ట్రీమ్ ఏదైనా ప్రవాహం ఉండి ఉండొచ్చు. వాటర్ కోసం ఇటు వస్తుందేమో, తప్పేముంది? రోడ్డు పంట వస్తుంది గదా! ఆ దారి పొంట వస్తుంది గదా!" అంటే, "యెస్. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా" అంటుంది. "ఏమిటి? నువ్వు చీమవు. ఎలిఫెంట్ కోసం, ఏనుగు కోసం వెయిట్ చేస్తున్నావా?" అని చెప్పి ఈ వేటగాడికి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వేసి, మళ్ళీ తెలుసుకోవాలని చెప్పేసి, "వేడి చేస్తున్నావు కదా! చెప్పు దేనికోసం వేడి చేస్తున్నావు?" అనగానే అప్పుడు చీమ చెప్తుంది, "ఆ ఎలిఫెంట్ మా బంధువులందరిని, నా రక్త సంబంధీకులందరిని అడిగేసి చంపింది. అది పడుకున్నప్పుడు దాని కింద అనేక మా బంధువులు, మా చీమలన్నీ గూడా అది అటు ఇటు బొర్రుతూ ఉంటే చాలామంది చచ్చిపోయిండ్రు." అంటే, "అవును, అది కామన్. చచ్చిపోతారు, వాస్తవమే. అయితే ఏంటి?" అంటే, "మాకు అది శత్రువు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాం" అంటుంది. "ఏమిటి? ఏనుగుని చంపుతారా? అవునా?" అని చెప్పేసి వేటగాడికి ఒక రకమైనటువంటి అనుమానం వచ్చేసి, "అవును చీమ, ఎట్లా చంపుతారనుకుంటారు చెప్పు ఒకసారి? ఏనుగెక్కడ? మీరెక్కడ? ఎలా చంపుతావు అనుకుంటున్నావు చెప్పు" అనగానే, "ఇప్పుడు మాకో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం మేము చంపుతాం" అంటుంది. "ప్లానా? ఏం ప్లాన్ ఒకసారి చెప్పు" అనగానే అప్పుడు చీమ చెప్తుంది, "ఇప్పుడు ఆ ఎలిఫెంట్ ఇటువైపే వస్తుంది. వస్తుందా?" "అవును వస్తుంది. కామన్. ఆ వచ్చేటువంటి ఏనుగు దగ్గరికి ఇక్కడికి రాగానే నేను వెంటనే దాని కాళ్ళలో నా కాళ్ళు పెట్టి దాన్ని పడేస్తా" అంటుంది. అబ్బో! ఏనుగు కాళ్ళల్లో కాళ్ళు పెట్టి నువ్వు దాన్ని పడేస్తావు. ఓకే. పడేస్తావు. పడేసిన తర్వాత ఏం జరుగుతది? అనగానే, "ఒక్కసారి చెట్టు పైకి చూడు" అనగానే ఆ వేటగాడు చెట్టు పైకి చూస్తాడు. చూసేసరికి చీమలన్నీ గూడా ఒక్కొక్క బ్రాంచ్‌కి, ఒక్కొక్క కొమ్మకు కొన్ని వందలాది చీమలన్నొచ్చి ఊగుతూ అవన్నీ కొన్ని కూర్చున్నాయి, కొన్ని ఊగుతున్నాయి, కొన్ని ఎగురుతున్నాయి. మొత్తం ఆ చీమలన్నీ గూడా ఆ బ్రాంచ్ మీదున్నాయి.
అవును. అవన్నీ చీమలున్నాయి. అయితే ఏంది ఈయన పైకి చూసాడు. పైకి చూసాక చీమలన్నీ ఉన్నాయి. అవును. అవన్నీ చీమలున్నాయి. అయితే ఏంటి? అనగానే అప్పుడు చీమ మా ప్లాన్ ఏమిటో తెలుసా? నేను దాని కాళ్ళల్లో నా కాళ్ళు పెట్టి దాన్ని పడేసిన వెంటనే మా బంధువులందరూ ఆ కొమ్మ మీద నుంచి దాని మీద దునికి తొక్కి చంపేస్తారు అని చెప్తుంది. అప్పుడు వేటగాడు ఆశ్చర్యపోతూ ఏమే ఏనుగెక్కడ? మీరెక్కడ? దాని శక్తెక్కడ? మీ శక్తెక్కడ? దాని ఆకారం ఎక్కడ? మీ ఆకారం ఎక్కడ? మీరు ఏనుగును తొక్కి చంపుతారా? నువ్వు నీ కాళ్ళల్లో ఏనుగు కాళ్ళల్లో నీ కాళ్ళను పెట్టి దాన్ని పడేస్తే, మీ బంధువులు అక్కడి దూకి దాన్ని చంపేస్తారా? అని చెప్పేసి ఒకంత ఆశ్చర్యానికి గురవుతాడు ఆ యొక్క వేటగాడు. ఫ్రెండ్స్, వేటగాని విషయం ఒక్కసారి పక్కన పెట్టండి. ఆశ్చర్యం పోతాడా? ఏం జరుగుతాడా? అనేటువంటి విషయం పక్కన పెడితే ఒక్కసారి ఆ చీమల యొక్క కమిట్మెంట్ చూడండి. ఒకసారి డెడికేషన్, వాటి యొక్క డిటర్మినేషన్, వాటి యొక్క డివోషన్ చూడండి. పని పట్ల ఎంత శ్రద్ధో. ఒక ఏనుగును చంపడం ఒక చీమకు అంత సులువవుతుందా? అది నిజ జీవితంలో మనకెక్కడ గూడా కాదు. కానీ వాటి యొక్క ఒక డెడికేషన్, వాటి యొక్క పట్టుదల, నేను చేస్తాం, మేము సాధిస్తాం, ఏనుగును సైతం మేము కట్టి పడేస్తాం, ఏనుగును సైతం చంపుదాం అనేటువంటి వాటి కమిట్మెంట్ ఉంది చూసారా? అవి చేసేటువంటి శ్రమ ఉంది చూసారా? అలాంటి పట్టుదల మనకుండాలి. చేసేటువంటి పని పెద్దదా? చిన్నదా? అనేటువంటి విషయం పక్కన బెట్టి, ఆ పని పట్ల మనకు కమిట్మెంట్ గనక ఉండి, ఆ కమిట్మెంట్‌తో మనం వర్క్ చేసినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం. ఎక్కడికైనా ఎదగలుగుతాం అని చెప్పేసి ఈ చీమ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.